నమస్తే ఉల్లా, నేను మీ 69 టీవీ పాపానని. ఇవాళ గీ గెటప్ తోటి వచ్చిరాని అనుకుంటున్నారులే. రోజు ఒకే వేషంతో చూస్తున్నారు కదా, మీకు కూడా మళ్ళీ అన్న ఎట్లుంటాడు, ఒకే వేషం మీద ఎట్లా గుర్తుపడతామని మీరు అనుకుంటుండొచ్చు. అందుకే మీకోసం ఈ గెటప్లో మళ్ళీ మీకోసం వచ్చిన. అయితే ఇవాళ మరో మట్టిలో మాణిక్యాన్ని మీ ముందుకు పట్టుకొచ్చిన. ఆయన సుమారు దాదాపుగా 100కు పైన పాటలు రాసిండు, కానీ పాడడానికి అవకాశం దొరకలే. ఆయనని మన ముందుకి మా 69 టీవీ తీసుకొని వచ్చింది. ఆయనని పరిచయం చేసుకుందాం మరొకసారి మనం. ఆయన పేరు కృష్ణమూర్తి. ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి కృష్ణమూర్తి గారు. నమస్తే అండి సార్. బాగున్నారండి? బాగున్నాం సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను ఖమ్మం నుంచి వస్తున్నాను సార్. ఖమ్మం నుంచి వచ్చిన సార్. మీరు చాలా 100 పాటల దాకా, 100 నుంచి 100కు పైనే సుమారుగా పాటలు రాసిరని మాకు తెలిసింది. మీరు ఎన్ని పాటలు రాసిర్రు? 100 చిల్లర రాసిన సార్. అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి, ఏ యొక్క మూమెంట్ బట్టి ఆ మూమెంట్ బట్టి పాట రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను సార్. మీ ఊరు ఖమ్మం? నా జన్మస్థానం రాజులు సార్. మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం. ఆ నుంచి నేను బతుకుదేరు కానీ ఖమ్మం పోయిన సార్. ఖమ్మంలో పని చేసుకుంటూ మున్సిపాలిటీలో పని చేసుకుంటూ ఉంటాను సార్. పని చేసుకుంటూ ఎప్పుడు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని బట్టి నేను పాటలు రాసుకుంటూ పోతాను సార్. అయితే ఇన్ని పాటలు రాసుకుంటూ పోతున్నా కానీ ఏ ఒక్కరు నాకు సహాయపడలేదు సార్. ఇప్పుడు అంటే ఇన్ని రోజుల పేరు మీద మీరు 100 పాటలు రాసిన అంటున్నారు. మీరు మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో వర్క్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి మీకు మీ పై ఆఫీసర్లు ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయలేదా? మాకెవరు సపోర్ట్ చేయలేదు సార్. మీ యొక్క 69 టీవీ వల్ల, మీ యొక్క కృపతోటి నాకు ఈరోజు ప్రోగ్రాం అటెండ్ అయినందుకు సంతోషంగా ఉంది సార్. మీ యొక్క 69 టీవీకి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరి మీరు గద్దర్ పాట, ఇట్లా తెలంగాణ జానపద గేయాలు చాలా పాడతారు, చాలా రాసిరు అనేది కూడా విన్నా. మరి దానికంటే ముందుగా మీ కుటుంబ పరిస్థితులు, మీ కుటుంబం ఎట్లా ఉంది, మీకు ఎంతమంది పిల్లలు? మీ అన్నదమ్ములు 5 సార్. మా అమ్మ నాన్న నల్ల పీరమ్మ, నల్ల వర్ధయ్యకు జన్మించిన 5 అన్నదమ్ములు సార్. అల్లా నేను 4వని. నా పేరు నల్ల కృష్ణమూర్తి. నాకు 2 పాపలు, ఒక బాబు, ఒక పాప. పిల్లలు చదువుతున్నారా? పెళ్ళిళ్ళు అయినాయా? పెళ్ళిళ్ళు కాదు సార్, చిన్నపిల్లగాలే. 10వ తరగతి అమ్మాయి చదువుతుంది, 8వ తరగతి బాబు చదువుతాను సార్. వీళ్ళు కూడా గురుకుల పాఠశాలని చదివిస్తున్నారు సార్, ఎసులుబాటు లేక. అంటే మీకు జిహెచ్ఎంసీ వల్లనే బతుకుతున్నారా, లేకుంటే మీకు ఏమైనా ఆస్తి పాస్తులు ఏమైనా ఉండడం ఉంటుంది కదా, పొలాలు ఎంత ఉన్నాయి, మరి మీరు ఎట్లా బతుకుతున్నారు? మాకు పూర్వం నుంచి ఆస్తి పాస్తులు ఏమి లేవు సార్. ఏం సార్, రెక్కల మీద బతుకుడు సార్. మాది మేము చేసుకుంటే మా ఇల్లు గడిచే అవకాశం ఉంది సార్. దానివల్లనే ఇక నేను ప్రతిరోజు పనికి పోతున్నా సార్. ఆ పనికి వచ్చిన డబ్బులతోటి మేము జీవనం కొనసాగిస్తున్నాం సార్. మేము ఎన్ని సంవత్సరాలు అవుతుంది జిహెచ్ఎంసీలో చేయబట్టి? నేను చేయబట్టి 20 సంవత్సరాలుగా అవుతుంది సార్. ఎవరైతే మన గద్దర్ అన్న కావచ్చు, విమలక్క కావచ్చు, ఏపూరు సోమన్న కావచ్చు, వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఒక పాట పాడుకుందాం. మరి ఫస్ట్ వాళ్ళ కానీ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇలా కళాకారులు, జానపదాలు ఇవి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గద్దర్ అన్న. ఒక పాట గద్దర్ అన్న గురించి. మన గాయకులు తయారయ్యేదానికి మూల స్తంభం అయినటువంటి మన యుద్ధనౌక గద్దరన్న, ఆయన ఆశయాలను నెరవేర్చుకుంటూ ఆయన యొక్క అడుగుజాడలా నడుచుకుంటూ పోవాలని నేను ఒక పాట గద్దరన్న మేము రాసిన. మీరే రాసిరు? మేమే రాసిన సార్. నేనే రాసిన సార్. స్వయంగా నేనే రాసిన సార్. ఓ పాట గానకోగిలా మోగబోతుంది. దాని గురించి కలవరపడుతుంది గాన కోకిలా, గంతులు ఆపింది లేగదూడలా. కలవరపడుతుంది గాన కోకిలా, గంతులు ఆపింది లేగదూడలా. గజ్జ కట్టి గంతులేసే సింహము, కర్ర పట్టి సాము చేసే ధైర్యము. ఇక లేడని, ఇక రాడని, ఇక లేడని
కలత చెందెను, ఇక రాడని గంతులాపెను, ఇక రాడని గంతులాపెను. నైజాము నడ్డి విరుస నడిసింది, రజాకార్ల తరిమి కొట్ట కదిలింది. నైజాముని నడ్డి విరుస నడిసింది, రజాకార్ల తరిమి కొట్ట కదిలింది. ఒడిశాల రాళ్ళు పట్టి ఒడి ఒడిగా ఒడిశాల రాళ్ళు పట్టి ఒడి ఒడిగా కాదం తొక్కించిందిర పాట. కలవరపడుతుంది గాన కోకిల, గంతులు ఆపింది లేగ దూడలా. గజ్జ కట్టి గంతులేసే సింహము, కర్ర పట్టి సాము చేసే ధైర్యము. ఇక లేడని ఇక రాడని, ఇక లేడని కలత చెందెను, ఇక రాడని గంతులాపెను, ఇక రాడని గంతులాపెను. అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా తట్టింది? గదరన్న మీద ఇంట్లో కలవర పడుతుంది గాన కోకిల, అంటే మీకు అంత మంచి కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది మీకు? అంటే ఎవరి వల్ల, ఎవరన్నా మీకు సపోర్ట్ చేసిరా? అంటే ఇట్లా పాడడం కానీ రాసేటప్పుడు కానీ ఎవరైనా మీకు సలహాలు ఇచ్చిర్రా? సార్ ఒకటి ఏంటంటే, మన గద్దరన్న యుద్ధనౌక గద్దరన్న ఎన్నో వెనక నుంచి బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అసంటి పాటలు ఎన్నో రాసుకుంటూ ఉద్యమం నడిపించుకుంటూ వచ్చిండు. అసమంటే ఆయన మీద చాలా మంది పాటలు రాస్తారు. అయితే ఈ యొక్క గాన కోగిల అంటే గాయకులే గాన కోగిల కావాలి. ఆ గాయకుల్ని దృష్టిలో పెట్టుకొని గాన కోగిల తోటి నేను ఒక పాట రాయకూడదా, నేను గద్దరన్న మీద ఒక పాట రాస్తా ఆయన ఆత్మశాంతికి అని చెప్పేసి నేను ఈ పాట రాసుకున్నా సార్. బాగా రాసిరండి చాలా. అంటే అసలు ఆయన పేరు తలుచుకుంటేనే ఇప్పటికీ కూడా మన ఎంట్రుకలు ఇట్లా లేచి నిలబడుతుంటాయి ఆయన పాట వింటేనే. అట్లాంటిది మీరు ఆయన మీదనే పాట రాసిరంటే చాలా గ్రేట్ మీరు అసలు. మరి మీరు జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నారు, జిహెచ్ఎంసీ కూడా మీ పనుల మీద మీరు పాట కట్టుకొని మీరు పాడుకుంటున్నారని చెప్పేసి నాకు ఒక చిన్న ముచ్చట వచ్చింది నాకు. నేను కూడా మా పాటలు అంటే నేను మున్సిపాలిటీ చేస్తున్నా, మరి మా పాట ఎందుకు రాకూడదు, అసలు మనం చేసే కార్యక్రమం ఏందని చెప్పేసి ఒకసారి ఆలోచించి మా యొక్క పనుల మీద ఒక పాట రాసింది సార్. మేము లేచేటప్పుడు అంటే తెల్లవారం ముందే సూర్యుడు రాకముందే లేచిపోతాం సార్. పిల్లగాలని లేపకుండానే పిల్లగాలు పండుకున్నాకనే మేము వాళ్ళు లేపితే మళ్ళీ వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారని చెప్పేసి ఆ మూమెంట్లో వెళ్ళిపోతాం కూసే ముందు. దాని గురించి ఒక పాట రాశాను సార్. బతుకులు పనంగా పెట్టి పని చేసేటోళ్ళం, గుడిసెలల్ల కొడిగట్టి వెలిగే దీపాలం. బతుకులు పనంగా పెట్టి పని చేసేటోళ్ళం, గుడిసెలల్ల కొడిగట్టి వెలిగే దీపాలం. మా ఒంట్లో శక్తినంత దారాబోషల్లం, మా ఒంట్లో శక్తినంత దారాబోషల్లం. కాంట్రాక్టర్ వాళ్ళలో నా చిక్కుకున్నోళ్ళం, బతుకులు పనంగా పెట్టి పని చేసేటోళ్ళం, గుడిసెలల్ల కొడిగట్టే వెలిగే దీపాలం. ఆకాశం మెలుకొనదమ్మ లేసేటప్పుడు, మేము కుక్కురుకు అంటూ కోడి కూసేటప్పుడు. పడుకున్న పిల్లలను లేపకుండా వెళ్తామమ్మా, పడుకున్న పిల్లలను లేపకుండా వెళ్తామమ్మా. సూర్యుడు రాక ముందే పనులలో నిమగ్నమవుతాం, బతుకులు పానంగా పెట్టి పని చేసేటోళ్ళం, గుడిసెలల్ల కొడిగట్టే వెలిగే దీపాలం. అసలు ఇంత కష్టం పిల్లల్ని కూడా లేపకుండా వెళ్ళిపోవడం అనేది, మీరు పొద్దుగాల ఎప్పుడో తెల్లవారుజామున వెళ్ళిపోతారు, మళ్ళీ ఎప్పుడో వస్తారుగా ఇంటికాడ పిల్లలు ఉండరు. ఇక ఎప్పుడు ఇట్లా పోవడం రావడం ఇట్లానే ఉంటుంది పరిస్థితులు. ఇంకా మరి మీరు కుటుంబంతో కలిసి ఉండాలన్నా సాయంత్రం సమయంలో కలిసి ఉంటారు. అవును సార్, సాయంత్రమే మనకి ఇక పిల్లగాలతోటి ఏమన్నా ఉండాలన్నా సాయంత్రం పూటనే మాకు
వీలు పడుతుంది సార్. పిల్లగాళ్ళతోటి పొద్దుగాల మనం వాళ్ళతో టైంపాస్ చేయాలన్నా, వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళని చదివేయాలన్నా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది సార్. ఇక ఎప్పుడంటే ఇక సాయంత్రం పూటనే మాకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అప్పుడు మేము పిల్లగాళ్ళతోటి మాట్లాడుకోవడం, చదివించుకోవడం ఇది జరుగుతుంది సార్. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఈ పాటలు రాయబట్టి? దగ్గర దగ్గర 20 సంవత్సరాలు దాటింది సార్. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల అవతల నుంచి నేను పాటలు రాస్తూ ఉన్నాను. 20 సంవత్సరాలు అంటే అప్పుడు మీరు 20 సంవత్సరాలు ఉంటాయి మీకు? అప్పుడు 20 సంవత్సరాలు ఉంటాయి సార్. 20 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మీరు పాటలు రాయడం, పాటలు పాడడం. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ ఇక్కడ రాసుకొని మీ మనసులో పెట్టుకుంటారా, లేకుంటే ఇట్లా బయటికి పోయినప్పుడు ఏమైనా పాడతారా, కళాకారులతో ఏమైనా పోతారా? మేము ఖమ్మంలో కవి సమ్మేళనం జరుపుతున్నప్పుడు సార్, మేము కవి సమ్మేళనం పోయినప్పుడు ఆడ పాటలు రాసి పాడుకుంటూ ఆ కవులకు వినిపిస్తూ ఉంటాం. ఆ కవులు వాటిని చూసి పర్వాలేదని చెప్పేసి అంటారు సార్. అయితే ఎప్పుడన్నా ఏ సమస్య వచ్చినా కూడా, ఏదన్నా కార్యక్రమం అయినా కూడా అక్కడక్కడ పాటలు రాసుకుంటూ వాళ్ళకి వినిపించుకుంటూ ఉంటాం సార్. అంటే అప్పటికప్పుడే రాస్తారు? అప్పటికప్పటికే కొద్దిగా వెనక ముందైనా రాసుకొని మేము పాటలు వినిపిస్తాం సార్. మరి ఇంత మంచి గొంతు ఉంది, ఇన్ని పాటలు రాస్తున్నారు, ఏ పెద్ద ఆఫీసర్ దగ్గర దాకా పోలేవా ఇవి? ఈ పెద్ద ఆఫీసర్లు అంటే సార్ ఒకటేంటంటే, మనం లేనోళ్ళం, మేము ఏం చేసినా కూడా వాళ్ళు దగ్గర రానిరు సార్. ఒకవేళ మంచిగా ఉన్న పాటలు మంచిగా ఉన్నా కూడా సహకరించారు సార్. ఎందుకంటే వీడెక్కడ పెద్దడు అవుతాడని చెప్పేసి కొంతమందికి ఒక ఆలోచన ఉండడం వల్ల వాళ్ళు దగ్గర రానిరు సార్. ఇక అట్లా రానికపోవడం వల్ల మా ఈ పాటలు రాస్తా ఉన్నా అట్లా పక్క పెడతాను సార్. ఎప్పుడు ఎలుగులకు వస్తాయి అని చెప్పేసి ఎదురు చూపు జరుగుతుంది సార్. 20 సంవత్సరాల నుంచి రాసుకుంటే పక్క పెడుతున్నారు. మరి మీరు ఎప్పుడు అంటే మీరు ఈ 10 మందిలో వాడుకుంటారా, లేకుంటే మీరు పని చేసేటప్పటికి వాడుకుంటారా? మేము మీటింగ్లప్పుడు కూడా పాడుకుంటాం సార్. మీటింగ్లప్పుడు కూడా ఆ స్టేజ్లు ఎక్కి స్టేజ్ల మీద కూడా పాడుతాం సార్ పాటలు. ఈ పాటలే రాస్తారా? మామూలుగా ఊర్లలో పాటలు కూడా రాస్తుంటారా? ఊర్లలో పాటలు కూడా వనభోజన కార్యక్రమం పోయినప్పుడు దాని గురించి పాటలు రాస్తాం సార్. దాని గురించి కూడా ఒక పాట రాశాను సార్. ఒక్కసారి వనభోజనం పాట కూడా మనం స్టార్ట్ చేస్తాం. ఈ రోజులలో వనభోజనాలు మామిడి తోటలలో పోతారు కదా సార్. పోయినప్పుడు ఆ మామిడి తోటని బేసిక్ చేసుకొని ఒక పాట రాసింది సార్. మా ఊరి పక్కన మామిడి తోట ఉంది, మామిల్లో గుణ మామిల్లో, మామిడి తోటల చిన్ననాటి ఆటుంది, మామిల్లో గుణ మామిల్లో. మా ఊరు పక్కన మామిడి తోట ఉంది, మామిల్లో గుణ మామిల్లో, మామిడి తోటల్లో చిన్ననాటి ఆటుంది, మామిల్లో గుణ మామిల్లో. ఇలా పాడుకుంటా ఒక్కొక్క ఆటని జోడించుకుంటా లాస్ట్కు వనభోజన కార్యక్రమాలు కూడా అలా ఉండేటట్టు ఒకరోజు వనభోజన కార్యక్రమంతో సందడిగా ఉండేటట్టు ఎండింగ్ చేసుకుంటూ పాడిన సార్. అంటే మీకు ఆ ఆలోచన ఎట్లా వచ్చింది? వనభోజనాల కాడ కూడా తోటలలో అది ఇది అని చెప్పి మీకు ఎట్లా వచ్చింది అసలు ఆ ఆలోచన? వాటంటే సార్, ఇప్పుడు వనభోజనాలు ఖమ్మం జిల్లాలో ఎక్కువ శాతం కమ్మ వనభోజన కార్యక్రమం అని, తర్వాత కాపు వనభోజన కార్యక్రమం అని, తర్వాత ఈ యొక్క కులాల వేజిగా వాళ్ళు వంటలకు మామిడి తోట ఉంది సార్ ఒకటి. ఆ మామిడి తోటలకు జనం వెళ్తూ ఉంటారు. ఆ మామిడి తోటలో ఎందుకు రాయకూడదు, ఆ మామిడి తోట బేసిక్స్ ఎందుకు వేసుకొని మనం రాస్తే బాగుంటుంది కదా ఒక పాట అని చెప్పేసి ఈ ఆలోచన వచ్చి ఈ పాటను రాసుకున్నాం సార్. బా, అంటే ఒక అందరూ మామిడి తోటలకే పోతురు అని చెప్పేసి ఆ మామిడి తోట మీద పాట కట్టిన వాళ్ళకే. అవును సార్. బాబా, మరి మీరు మొట్టమొదటిగా రాసిన పాట ఏది? ఈ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ఒక పాట రాసింది సార్. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని భారతదేశాన్ని ప్రశ్నించుకుంటూ ఒక పాట రాసింది సార్. దేశమా భారతదేశమా
మహిళలుగా పుట్టడమే పాపమా, మహిళలుగా పుట్టడమే శాపమా, దేశమా భారతదేశమా, మహిళలుగా పుట్టడమే పాపమా, మహిళలుగా పుట్టడమే శాపమా, మహిళలంటే అలుసా గౌరవమే లేదా, మహిళలంటే అలుసా గౌరవమే లేదా, అడుగడుగున మానవ మృగాల చేతిలో బలియా దేశమా భారతదేశమా, మహిళలుగా పుట్టడమే పాపమా, మహిళలుగా పుట్టడమే శాపమా. ఇప్పుడు మహిళల మీద కూడా ఇంత మంచిగా పాటలు రాస్తున్నారు మీరు. అబ్బబ్బో. అంటే వాళ్ళు లోకం మీద నా కష్టాలను చూసే రాస్తున్నారు కదా, చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ పాట వింటుంటే బాధ అనిపిస్తుంది మీరు పాడుతుంటే. సార్ ఇవాళ రేపట్ల ఒక ఆడపిల్ల అందంగా ఉంటే ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా చేరదీయాలని ఏదో ఆమె మీద ఒక దాడి జరుగుతూనే ఉంది సార్. అనుక్షణం ఎక్కడెక్కడైనా ప్రతి అడుగున వాళ్ళపై అగత్యానికి పాల్పడుకుంటూ అత్యాచారం చేసుకుంటూ ఇట్లా జరుగుతున్నాయి సార్. పాపం వాళ్ళ మీద జరుగుతుంటే నాకే బాధ అనిపించింది సార్. ఏంది ఈ మహిళలు ఇంత భారతదేశంలో పుట్టడమే వీళ్ళు చేసిన పాపమా, భారతదేశంలో పుట్టడమే వీళ్ళు చేసిన శాపమా అని చెప్పేసి ఆలోచన వచ్చి ఈ మహిళ పైన ఒక పాట రాసిన సార్. కానీ ఇంత మంచిగా అమ్మాయి ఆడపిల్ల గురించి రాసినావు అంటే ఒక తండ్రి లెక్క ఒక తండ్రి భావాన్ని తీసుకొని రాసినట్టుగా నాకు అనిపిస్తుంది. మరి అట్లనే ప్రేమ పాటలు కూడా రాసినావు అని చెప్పేసి నాకు వినిపించారు కొంతమంది. 2-3 సంవత్సరాల క్రితం ప్రేమ పాట కూడా ఒకటి రాసింది సార్. ప్రేమించిన వాళ్ళు ఆడపిల్లలపై ఈ యొక్క మనసు పారేసుకొని వాళ్ళ జీవితాలు ఎట్లా మారినాయని ఓ పాట రాసింది సార్. కలవాలని నీతో నడవాలని, కలవాలని నీతో నడవాలని ఆరాట పడుతుంది నా మనసు, నా మదిలోనే మాట నీకు చెప్పాలని, చేరువవ్వాలని, నా మదిలోనే మాట నీకు చెప్పాలని, చేరువవ్వాలని, కలవాలని నీతో నడవాలని. ఇట్లా పాట పాడుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మీ ఈ పాట ఎట్లా వచ్చింది మరి మీకు? అంటే మీరు పోయేది మొత్తం ఒక వేరే దారిలో పోతారు, మరి ప్రేమ దారి ఎడంగా వచ్చింది? ప్రేమ అంటే ఇక అనుకోకుండా ఒక సంఘటన జరిగింది సార్. అక్కడ మా సైడే జరిగితే దాన్ని మనసులో పెట్టుకొని ఆ పాట రాయాల్సి వచ్చింది సార్. అంటే వేరే వాళ్ళ జీవితంలో జరిగిందా లేకుంటే? వేరే వాళ్ళ జీవితంలో జరిగింది సార్ ఇది. అంటే మా ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీ కాడ ఆ పిల్లగాడు పడే బాధ, ఆ అమ్మాయి కోసం ఆయన ఆరాటం చూసి ఆయన బాధ చూసి ఒకరోజు నా కాడికి వచ్చి చెప్తే నాకు ఆలోచన వచ్చింది. అయితే మన యూత్కు ఇట్లా ఉన్నదా అని చెప్పేసి ఈ పాఠం రాయాల్సి వచ్చింది సార్. మరి యూత్ పరంగా ప్రేమ పరంగా రాసినావు, ఆడపిల్లల కోసం ఒక తండ్రిలాగా ఒక పాట రాసినావు. మరి ఇప్పుడున్న యూత్ చాలా ఖరాబ్ అయిపోతున్నారు కదా, మరి వాళ్ళ కోసం ఏమైనా రాసినావు? మరి రాసిన సార్, డ్రగ్స్ మీద రాసిన. డ్రగ్స్ మీద అంటే ఈ రోజులలో కాగితాలు ఏరుకునే పిల్లగాళ్ళు కూడా కాగితాలు ఏరుకొని ఓ 10 రూపాయలు 100 రూపాయలు వస్తే ఒక 3-4 కలిసి ఆ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మందు తీసుకోవటం, బిర్యానీ షాపులలో బిర్యానీ హోటల్లో పోవటం, ఆ మందు ఆ సీసా దాని మీద పెట్టుకొని బిర్యానీ తినుకుంటూ తాక్కుంటా వాళ్ళు వ్యవహారాలు పెడతారు సార్. ఒకరోజు నేను హోటల్ కాడ నిలబడితే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది సార్. నేను చూస్తాండే ఎంత పిల్లగాలంటే కనీసం 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపులు సార్. ఇంత దారుణంగా పిల్లగాలు తయారవుతారు సార్. 10-12 సంవత్సరాలు చిన్న పిల్లగాలే. వాళ్ళు మందు సీసా పట్టుకొచ్చుకొని ఆ బిర్యానీ పాయింట్ కాడ బిర్యానీ తీసుకొచ్చుకొని ఆ టేబుల్ మీద పెట్టుకొని తాక్కుంటా ముక్కలు తింటారు సార్.
ఈ యొక్క సంఘటన నన్ను కదిపేసింది సార్. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియని వయసులో బిర్యానీ అంటే చాలా దారుణమైన విషయం ఇది. ఇవాళ అదే చిన్నపిల్లలు ఇలా పెద్ద అయ్యి తల్లిదండ్రులను చూసుకుంటాం అన్న ఆలోచన కూడా లేదు. మరి వాళ్ళ గురించి కూడా ఒక పాట రాశారు. పిల్లలు ఈ రోజులల్లా మత్తు కలవాడు పడిపోయి యూత్ మొత్తం ఖరాబ్ అయ్యి భవిష్యత్ అనేది లేకుండా ఆ పిల్లగల్ల వైపు మళ్తాను సార్. ఆ మత్తు పదార్థాలు అట్లా తయారు చేస్తారు సార్. మత్తు మీద ఒకటి రాసిన, మత్తులోకి జారుతుంది యువతరం, మానవాళి మనగడకే హానికరం. మత్తులోకి జారుతుంది యువతరం, మానవాళి మనగడకే హానికరం. సంపాదన లక్ష్యమంటూ మానవుడు, సంపాదన లక్ష్యమంటూ మానవుడు ప్రాణాలతో చెలగాట మాడుతుండు, ప్రాణాలతో చెలగాట మాడుతుండు. మత్తులోకి జారుతుంది యువతరం, మానవాళి మనగడకే హానికరం. పర్లేదు. అంటే ఆ చిన్న పిల్లల గురించి ఊహ తీసుకొని మీరు ఇట్లా పాడుకుంటూ వచ్చారు. ఈ పాట చాలామందికి ఉపయోగపడుతుంది తెలుసా. ఈ పాటని తల్లిదండ్రులు వింటే పిల్లలు బాగుపడతారు. అవును సార్. ఈ మత్తు అంత పిల్లల దాకా ఓషోల దాకా యూత్ని ఖరాబ్ చేసుకుంటూ ఈ యొక్క సమాజం అట్లా తయారవుతుంది సార్. ఆ మత్తుని తరిమేయటం కోసం ప్రభుత్వాలు చేపట్టి ఆ ప్రభుత్వాలు వాటి అంతం తేల్చేదాకా వాళ్ళు దాని మీద పట్టు వదలకుంటూ ఉంటే ఈ యొక్క మత్తు పోతే పిల్లగాళ్ళ భవిష్యత్తు నవతరం వస్తుంది. ఆ నవతరానికి ఎంతో మేలు కలిగిద్దని ఈ యొక్క పాటల మీనింగ్తో రాశాను సార్. చాలా బాగా రాశారండి. నాకైతే అది పాట పాడుతుంటేనే నాకు బాగా అనిపిస్తుంది. మరి ఒక ఊపు వచ్చిన పాట వేసుకుందాం. ఏంది మరి వేసుకున్నాం సార్. మరి ఊపు వచ్చే పాటలు రాసినావా? సేకరించాను సార్. సేకరించిన సార్. మరి ఊపు వచ్చే పాట మరి ఒకసారి వేసుకుందాం. మరి వేసుకున్నాం సార్. కోలు కోలు కోలో కోలన్నరావు మేలు, మేలు కాదు నడుసో మెల్లంగా మాట్లాడు. కోలు కోలు కోలో కోలన్నరావు మేలు, మేలు కాదు నడుసో మెల్లంగా మాట్లాడు. సద్దసేను కట్ట మా అత్త కన్నులొట్ట, మా మామ కాలు సట్ట నేనెట్ట గట్టు కట్ట. సద్దసేను కట్ట మా అత్త కన్నులొట్ట, సద్దసేను కట్ట మా అత్త కన్నులొట్ట, సద్దసేను కట్ట మా అత్త కన్నులొట్ట, మా మామ కాలు సట్ట నేనెట్ల గట్టు కట్ట. కోలు కోలు కోలో కోలన్నరావు మేలు, మేలు కాదు నరసో మెల్లంగా మాట్లాడు. కోలు 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 కోలన్నరావు మేలు, కోలు 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 కోలన్నరావు మేలు, కోలు 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 కోలన్నరావు మేలు, మేలు కాదు నరసో మెల్లంగా మాట్లాడు. సేకరించిన కూడా మంచి గొంతుతోటి వాడారు. ఈ యొక్క పాట జనాన్ని ఉర్రుతొలగించింది సార్. అప్పుడు ఈ యొక్క పాటని బాగా పాడుకుంటూ జనాల అప్పుడు సార ఉద్యమాలప్పుడు ఈ యొక్క పాటలు కూడా అలా జోడించుకించి పాడేది సార్. ఇవే కాకుండా ఇంకా వేరే ఏమైనా పాటలు రాశారా? ఇంకా ఎవరెవరి మీద రాశారు? అమ్మ మీద ఈరోజు జరుగుతున్న అమ్మని ఏం చేస్తారంటే మాని కూడిపెట్టి చిన్నప్పటి నుంచి కూడిపెట్టి బతికించుకున్న అమ్మ ఈరోజు ముసలి కాగానే వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చదువుకొని ఒక ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు ప్రాణాన్ని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమ్మని చూసే దిక్కు లేక అమ్మ ఇంటికాడ పడి మూలన పడి ఉంటే ఆ అమ్మకు తిండి దొరకకుండా అనాథగా మారిపోతుంది సార్. ఆ అమ్మ గురించి ఒక పాట. అమ్మా నీ బాధను చూసి తల్లాడిల్లి తినే, మమ్ములను కని పెంచి నీవు అనాథవైతివే. అమ్మ నీ బాధను చూసి తల్లాడిల్లి తినే, మమ్ములను కని పెంచి నీవు అనాథవైతివే. అమ్మా అమ్మా
ప్రాణాలను లెక్క చేయక పురిటి నొప్పుల బాధ నుండి రక్తాన్ని దారబోసి మమ్ములను కన్నావమ్మా. నీ ఒంట్లో రక్తపు బొట్టును పాలలాగా మార్చావే. నీ ఒంట్లో రక్తపు బొట్టును పాలలాగా మార్చావే. గుక్క పెట్టి ఏడుస్తుంటే ఆకలిని తీర్చావమ్మా. ఆకలిని తీర్చావమ్మా. అమ్మ నీ బాధను చూసి తల్లాడిల్లి తినే మమ్ములను కనిపెంచి నీవు అనాథవైతివే. అమ్మ గురించి కూడా చాలా బాగా వివరిస్తున్నారు. జీవితంలో ఏదైనా సంతోషమైన సందర్భాలు ఉన్నాయా? సంతోషాలంటే ఒకటిసారి మనం సంతోషంగా ఉండాలంటే మనకు ఆర్థికంగా బలం ఉండాలి. ఆర్థికంగా లేదు. దాని తోడు మనకు కొన్ని అప్పులు జోడైనవి. ఆ అప్పుల బాధతోటి చాలా వెనకబడిపోతున్నాం. ఈ యొక్క అప్పులు కట్టలేక, ఇల్లు గడపలేక కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి సార్. సంతోషం అంటే ఇది మా దరిదాపులకు ఇంకా రాలేదు సార్. ఒక సంతోషం వచ్చినాడు, ఆ దేవుని దయ వల్ల ఎట్టుంటో చూడాలి సార్. సంతోషాన్ని వెళ్ళకుండా ప్రస్తుతానికి బతుకు బండి నడుపుతూనే ఉన్నాం సార్. ప్రస్తుతానికి ఒక పని చేసుకుంటూ నడుపుతూనే ఉన్నాం సార్. ఇట్లాంటి పాటలు రాశారు మీరు? పల్లెటూళ్ళల్లో బతుకమ్మలు ఆడతారు సార్. అవును, దసరా వచ్చిందంటే బతుకమ్మలు వస్తాయి. బతుకమ్మలు ఎత్తుకున్నాం అంటే ఏటు కట్టుకుపోవడం, కాలువ కట్టుకుపోవడం, ఎగరడం ఏదో ఒకటి నడుస్తుంటుంది. ఆడవాళ్ళు బతుకమ్మ పండగ వచ్చిందంటే ఎక్కడెక్కడ ఉన్న ఆడబిడ్డలందరూ ఇళ్ళకి వచ్చి వాళ్ళ యొక్క సంతోషాలు వెలుపుకుంటారు సార్. ఇక పండుగ వచ్చిందంటేనే ఇక సంబరం కదా. అవును సార్. అంటే పెళ్ళి అయ్యి బయటికి పోయిన వాళ్ళందరూ ఆడబిడ్డలు అందరూ ఇంట్లోకి వస్తారు కాబట్టి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళ బాధలు తీసుకున్నానికి ఒక బతుకమ్మ పండుగ మన తెలంగాణకు ముఖ్యంగా ఆ బతుకమ్మ పండుగను చేసుకుంటారు సార్. ఆ బతుకమ్మ పాట మీద ఆడపిల్లల కోసం రాసిన బతుకమ్మ పాట ఒకటి ఆడపిల్లల మీద రాసిన సార్. బతుకమ్మ పండగ వచ్చిందో ఊరంతా సంబరం అంటుందో. బతుకమ్మ పండగ వచ్చిందో ఊరంతా సంబరం అంటుందో. ప్రతి ఇంటి ఆడపరుసు తన పడ్డ కష్టాలను, తన ఇంటి ఆడపరుసు తన పడ్డ కష్టాలను మరసి సంబర పడుతుందో. బతుకమ్మ పండగ వచ్చిందో ఊరంతా సంబరపడుతుందో. ఊరంతా సంబరపడుతుందో. ఇట్లా బతుకమ్మ మీద కూడా ఒక పాట రాసింది సార్. చాలా అంటే చాలా ప్రసిద్ధిగాంచిన పండుగ అది. ఆడవిలు ఆ పాట పాడుతుంటే నా చిన్నప్పుడు నేను బతుకమ్మలమ్మడి పోయి ఆడ కబడ్డీ ఆడుకుంటా, మా చెల్లెలు, మా అమ్మలు, మా అమ్మమ్మలు వీళ్ళందరూ బతుకమ్మలు ఆడుతుంటే చాలా మస్తు సంతోషం చేసేది. ఇప్పుడు ఆ సంతోషం అనేది చాలా తగ్గిపోయింది ఇవాళ ఉన్న రోజులల్లో. కానీ మీరు పాడిన పాట వింటే మాత్రం నాకు చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి. తెలంగాణలో మనకు బతుకమ్మ పెద్ద పండుగ సార్. అవును. ఈ ఆడపిల్లలందరికీ అది వచ్చిందంటే ఎక్కలేని సంతోషాలు. ఏ రాష్ట్రాలను కూడా మన బతుకమ్మకి ఆడదానికి పోవాలని చెప్పేసి ఆ ఊర్లో ఆడబిడ్డలందరూ సంతోషంతో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళ యొక్క కష్టాలను పక్కకు పెట్టి ఆ పండగ వచ్చిందంటే చాలు ఆ పండగ కాడికి వచ్చి ఆ అక్కను కలుసుకోవటం, ఈ అక్కను కలుసుకోవటం, పాతనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆ అక్కలు బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఈ యొక్క సంతోషాలు మునిగిపోతారు. మరి ఊర్లో అందరూ ఉంటారు, మనోళ్ళు ఉంటారు, పక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మరి అందరి గురించి ఒక పాట రాసినవంట కదా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి. కులాల గురించి సార్ ఒకటి ఏంటంటే కులాలు ఎన్ని కులాలు ఉన్నా కూడా ఈరోజు ఆ రోజులల్లా కుల మతాలు లేవు, కులం లేదు. అసలు కులం అంటే ఏంది, కులం యానించి పుట్టింది, ఏ గాలికి కులం ఉందా, ఈ నేలకు కులం ఉందా, కోగిలకు కులం ఉందా, నవ్వుకు కులం ఉందా అని మహాకవి
సన్యాసిరావు గారు ఈ పాటను రాసిండు కులాల గురించి. ఆ. గాలిది ఏ కులము, నేలది ఏ కులము, ఈ నేలది ఏ కులము, నేలన నిలిచి గాలిని పీల్చే, నేలన నిలిచి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులము, మనిషికెందుకు ఈ కులము, గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, ఈ నేలది ఏ కులము, ఎగిరే పక్షిది ఏ కులము, పారే నీటిది ఏ కులము, ఎగిరే పక్షిది ఏ కులము, పారే నీటిది ఏ కులము, పూసే పున్నమిదే కులము, పూసే పున్నమిదే కులము, హర విరిసిన వెన్నెల దే కులము, గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, ఈ నేలది ఏ కులము, కాసే మామిది ఏ కులము, కూసే కోకిలదే కులము, కాసే మామిది ఏ కులము, కూసే కోకిలదే కులము, పూసే పూలదే కులము, పూసే పూలదే కులము, హర విరిసిన నవ్వులదే కులము, గాలిది ఏ కులము, ఈ నేలది ఏ కులము, ఈ నేలది ఏ కులము, నేలన నిలిచి గాలిని పీల్చే, నేలన నిలిచి గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులము, మనిషికెందుకు ఈ కులము. ఏమన్నా వాడిరా అని. అసలు మీరు ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, ఏదో ఛాన్స్ వస్తే ఎక్కడనో పై స్థాయిలో ఉండేవాళ్ళు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే కులాల గురించి కూడా ఇంత గొప్పగా ఎవరు వాడలే ఇప్పటివరకు. మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మరి, కులాలు అన్నిటిని కూటమి చేసి పాడాలని? సార్ ఈ రోజులల్లా కులాల గురించి నీది ఈ ఆ కులం నాది ఈ కులం అని చెప్పేసి ఈ యొక్క బహిరంగ సభలు పెట్టుకుంటూ కులాల గురించి వాళ్ళ కులాల గురించి చెప్పుకుంటూ బహిరంగ సభలు పెట్టుకుంటూ రాజ్యాంగం వైపు. అంటే మరి ఆ కులాలు అనేది మన దగ్గర నుంచే పుడుతున్నాయి కదా, ఉన్నోళ్ళ దగ్గర నుంచే పోయి అట్లా చేస్తున్నారు కదా. ఈ కులాలు అప్పట్లో ఎవరి సార్, ఈ కులాలు లేవు, ఈ యొక్క మతాలు లేవు, అందరం మనుషులమే, అందరం మనుషులం కాబట్టి ఈ సమాజంలో అందరం మనుషులం కలిసి ఉండాలని చెప్పేసి ఈ పక్షిది ఏం కులం సార్, ఈ మా చెట్లది ఏం కులం సార్, ఈ గాలిది ఏ కులం సార్, ఈటికే లేని కులాలు మరి మన మంచికి ఎందుకు వచ్చినాయి సార్ అని చెప్పేసి ఈరోజు సన్యాసిరావు గారు రాసించిన ఈ యొక్క పాటని ఈ యొక్క స్టూడియో ముందు పాడినందుకు నాకు సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ. మరి ఇన్ని పాటలు రాస్తున్నావు, ఇన్ని చేస్తున్నావు, మరి రచయితల గురించి, రిపోర్టర్ల గురించి, లేక కవుల గురించి, మరి వీళ్ళ గురించి ఏమైనా పాటలు రాసినావా? సార్ అంటే మీరు కూడా ఒక రైటరు, మీరు కూడా ఒక కవి, మీరు కూడా ఒక పాటలు పాడే సింగర్, మీరు కూడా ఒక సింగరు, కవి, రచయిత వీళ్ళు ఏం చేస్తారంటే అక్షరాలకు పదును పెడతారు సార్. అక్షరాలకు పదును పెట్టి వాటి ఒక రూపాన్ని దాల్స్తారు. రూపాన్ని దాల్చి దానికి ఒక రూపం ఇచ్చి జనాలు వదిలిపెడతారు. పాటల రూపంగా జనం చైతన్యవంతులయ్యి పాటే ఆ పదమే ఏదైనా సరే ఆ పాట బయటకు వచ్చిందంటే ప్రజల గుండెల్లో ఇట్లా లేవాలి. కవుల గురించి
కళలు కదిలినవి గలాలు విప్పినవి కవుల హృదయాల నుంచి జాలువారు అక్షరం ఒక్కొక్కటి జత కట్టి భావాలనందిస్తూ ఒక్కొక్కటి జత కట్టి భావాలనందిస్తూ అజ్ఞానపు చీకటిని తరిమి కొట్టు అక్షరం కళలు కదిలినవి గలాలు విప్పినవి కళలు కదిలినవి. ఇట్లా ఒక పాట ఒక అక్షరం చైతన్యవంతులు చేయడానికి ఒక అక్షరాలను తీసుకొని కవులు మేధస్సు పెట్టి వాళ్ళని చైతన్యవంతులు చేయడానికి ఒక్కొక్క అక్షరం తోట అయిపోయి చీకటి తరిమి కొట్టేందుకు ప్రయత్నం చేస్తారు సార్. చాలా సంతోషం అండి. మీరు ఇంత మంచిగా పాడడం, ఇన్ని పాటలు రాయడం, మీకు 100కు పైగా పాటలు రాసిరంటే ఈ పాటలలోనే మేము తెలుసుకోవచ్చు. మేము ఇంకా ఇన్ని పాటలు విన్నా కూడా అంత మా లోపల మంచి ధైర్యం మనోభావం అన్నీ మాకు చేకూరుస్తుందని నేను చాలా మండిగా నమ్మిన. మీరు ఇవాళ వరకు మీరు ఎక్కడుంటారు ఎవరు అనేది కూడా సమాజానికి తెలియదు. కానీ ఈ రోజు నుంచి మీరు ఇంకో ప్రజలకు తెలుస్తారు. మీ గొంతు ఇంకా 100ల గొంతులు కావాలని కోరుకుంటున్నా సార్. ఒకటేంటంటే ఈ యొక్క పాటలు రాసుకుంటూ పోతున్నా. ఈ యొక్క పాటల వల్ల జనం చైతన్యం కోసమే ఈ పాటలు రాస్తున్నాను. నేను ఈ పాటలు రాయటం ఎందుకంటే జనం చైతన్యవంతులు కావాలి. జనం చైతన్యవంతులైతేనే ఈ సమాజం ముందుకెళ్తుంది. ఆ కాన్సెప్ట్ మీద పాటలు రాసుకుంటూ పోతున్నా. ఈ యొక్క పాటలు మీ యొక్క స్టూడియో వల్ల ఈ పాటలు జనాల్లోకి వెళ్ళిపోయి జనం చైతన్యవంతం చేయాలని చెప్పేసి మీ యొక్క 69 టీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ అండి. మేము పిలవగానే మా దగ్గరికి వచ్చి మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంతోషంగా మేము మీ పాటలు నన్ను అయితే నా లోపల అట్లనే మిగిలిపోయినాయి. ఏం మాట్లాడాలని కూడా అంత డెప్త్లోకి తీసుకుపోయినాయి మీ పాటలు నన్ను. చాలా థ్యాంక్స్ అండి. మా దగ్గరకు వచ్చిన ధన్యవాదములు. మీకు వందనాలు సార్. మీ యొక్క స్టూడియో ఇంతకింత 10 కావాలని యొక్క దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసిరు కదుల్లా ఇవాళ మట్టిలో మాణిక్యం కృష్ణమూర్తి గారి పాటలు ఇవాళ చాలా ఆనందపరిచినాయి. ఆయన ఖమ్మం నుంచి ఇక్కడ దాకా వచ్చి మన కోసం ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చిండు. మళ్ళీ మరో మట్టిలో మాణిక్యాన్ని మీ ముందుకి తీసుకొచ్చేంత వరకు చూస్తూనే ఉండండి 69 టీవీ.